అందరికీ వందనాలు. సిస్టర్ దేవిన గారు దేవుని వాక్యముని అందిస్తాడు. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ చివరి భాగంలో ఒక చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలంట. వెనకవి మరవకపోతే, వెనకటి స్థితిని విడిచిపెట్టకపోతే ముందున్నటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేం. నీ జీవితంలో వెనకున్నటువంటి ఆ లోకమును, మరి గడిచినటువంటి సంవత్సరములో దేవునికి వ్యతిరేకముగా జీవించినటువంటి జీవితాన్ని, నీ పాత జీవితాన్ని, దేవునికి అయిష్టకరమైనటువంటి రోత జీవితాన్ని, మరి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి విడిచిపెట్టకుండా నూతన ఆశీర్వాదములోనికి మనము వెళ్ళలేమని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ కూడా మనకి దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనములో మనం చూసుకుందాం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను. చూడండి, ఎవరు కూడా పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయిరు. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదము, నీ జీవితంలో దేవుడు నాకు వాగ్దానం ఇవ్వాలి, ఒక నూతన ఆశీర్వాదం ఇవ్వాలి అని ఈ స్థలంలోనికి మనం వచ్చేసాం. నూతన సంవత్సరంలోనికి మరికొద్ది ఒక గంటలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అయితే మరి నూతన ఆశీర్వాదమును తీసుకోవటం వల్ల ప్రయోజనము ఉండదు. ఎందుకంటే పాత తిత్తులలో అనగా నీ పాత స్వభావమును విడిచిపెట్టకుండా దేవునికి ఇష్టము లేనటువంటి ఆ స్థితిలోనే ఇక్కడ కూర్చొని దేవుని యొక్క ఆశీర్వాదము, వాగ్దానము కావాలి అంటే అది ఎన్నటికీ కూడా నీ జీవితంలో ఫలించదు. పైగా దేవుని వాక్యం చెప్తుంది, రెండు పాడైపోతాయి అంట. ఏమైపోతున్నాయి? రెండు పాడైపోతూ ఉంటాయి. ఈరోజు నూతన హృదయము కొరకు దేవుని సన్నిధిలో అడగాలి. నూతన హృదయము కొరకు అడగాలి. ఒకప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్న కక్షలు, కోపము, గర్వము, అసూయ, మరి ద్వేషము, సమస్త కల్మషము ఏదైతే నీ హృదయములో ఇంకా పెట్టుకొని ఒకవేళ దేవుడు సన్నిధిలో కూడా అలాంటి మనస్తోటే మనం వచ్చేసామేమో. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించి పంపటానికి ఆ పాత స్వభావము అడ్డుగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారు జయించటానికి, ఆశీర్వదించబడటానికి, వారు దీవించబడటానికి వారు వెనకటి పాత జీవితాన్ని, దేవుడికి ఇష్టము లేనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క నిత్య ఆశీర్వాదము కొరకు వారు ముందుకు వెళ్ళిపోయారు. కొంతమందిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12, 13 వచనాల్ని మనం చదువుకుందాం. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇజ్రాయేలీలారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు, జయము పొందలేరు. నూతన సంవత్సరములో నువ్వు జయము పొందాలి అంటే శాపగ్రస్తమైనది నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ హృదయంలో నుంచి తీసివేసాయి. ఎలాంటి శాపగ్రస్తమైనవి నీ ఇంట్లోనికి తెచ్చుకున్నావు, నీ హృదయంలోనికి తెచ్చుకున్నావు, దేవునికి ఇష్టము లేని ఏ శాపగ్రస్తమైనవి నీలో ఉన్నాయో ఈ రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకో సహోదరి, సహోదరుడా.
ఆ శాపగ్రస్తమైనవి నీలో ఉన్నప్పుడు నూతన హృదయాన్ని నువ్వు పొందుకోలేవు. నూతన ఆశీర్వాదము ఒకవేళ సావుకులముగా మేము అందించినప్పటికీ, లేదు వాగ్దానపూర్వకంగా నువ్వు తీసుకున్నప్పటికీ కూడా నీ జీవితంలో అది ఆశీర్వాదకరముగా ఉండదు. కాబట్టి ప్రభువు నిన్ను ప్రేమించి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏ శపితమైనది నీ జీవితంలో ఉన్నది, ఏ అడ్డుబండలు నీ జీవితంలో ఉన్నాయి, గడిచిన సంవత్సరం అంతా కూడా దేవునికి వ్యతిరేకముగా ఎలాంటి క్రియలలోనికి నువ్వు వెళ్ళిపోయావో, ఎలాంటి చెడ్డ స్వభావంలోనికి నువ్వు వెళ్ళిపోయావో పరిశీలన చేసుకో. ఈరోజు పరిశీలన చేసుకో. సంవత్సరం అంతా నీ ఇష్టం వచ్చినట్టు జీవించేసి, సంవత్సరం అంతా నీకు నచ్చినట్టు బ్రతికేసి, సంవత్సరం అంతా నీ యొక్క హృదయం యొక్క ఇష్టము చొప్పున నువ్వు జీవించి నూతన సంవత్సరంలో నన్ను ఆశీర్వదించు అని వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో. ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు వారి యొక్క పాళెములో శపితమైనది తీసివేశారో, ఆ శపితమైన దాని కొరకు దేవుని సన్నిధిలో వారు శుద్ధి చేసుకున్నారో, అప్పుడు వారి జీవితంలో వారికి ఏం కలిగిందంట? జయం వచ్చింది, జయము కలిగింది. ఈరోజు నీ హృదయమును సరిచేసుకోకుండా, శపితమైనది నీ జీవితంలో నుంచి తీసివేయకుండా నీకు జయము రాదు. దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. మరొక వ్యక్తిని మనము చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 10-11 వచనాల్ని చదువుకుందాం. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు గారిని మనం చూస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 3.5 సంవత్సరంలో ఎంతగానో చక్కని బోధ వారికి నేర్పుతూ వచ్చారు. ప్రేమ కలిగి ఉండాలని నేర్పించారు. నిన్ను కొట్టువానికి మరొక చెంప చూపించమని చెప్పారు, క్షమించమని చెప్పారు, ప్రేమించమని చెప్పారు. ఇలాగా ఎన్నో మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిష్యులకి వ్యక్తిగతంగా కూడా కూర్చొని బోధిస్తూ వచ్చారు. కానీ పేతురు తన జీవితంలో పాత స్వభావమును విడిచిపెట్టలేదు. ఏమున్నదంట? పేతురు దగ్గర కత్తి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కత్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారేమో సర్వమానవాళి కొరకు సిలువను ఎక్కటానికి, సిలువ మీదకి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే, పేతురు గారేమో కత్తి పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. తన పాత జీవితాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి పాత స్వభావము, కక్షలతో కూడినటువంటి స్వభావము, అసూయతో కూడినటువంటి స్వభావంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో. జాగ్రత్త సుమ, ఈరోజు నీవు ఆశీర్వదించబడలేవు. పేతురు పాత కత్తిని అనగా పాత స్వభావమును విడిచిపెట్టలేకపోయాడు. యేసు ప్రభువారు గద్దించినారు. అక్కడ పేతురుని గద్దించినట్లుగా మనం ఆ వచనములో మనం చూస్తూ ఉంటాం. ఆ కత్తిని వరలో పెట్టు అని చెప్పినప్పుడు మరెన్నడూ కూడా ఆ కత్తి ఉపయోగించినట్లుగా మనము చూడము. అనగా తన పాత స్వభావాన్ని పేతురు గారు కూడా ఏం చేశారు? విడిచిపెట్టేశారు. అందుకే దేవుడు పేతుర్ని అమితముగా ఆశీర్వదించినాడు. అపోస్తులుగా చేసి అనేకులకి ఆశీర్వాదకరంగా చేసినారు. ప్రియ సహోదరి, ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఆ ఆశీర్వాదము పొందుకోవటానికి ముందు నీ యొక్క జీవితంలో పాత స్వభావమును విడిచిపెట్టు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడిన నీ జీవితాన్ని విడిచిపెట్టు. ఈ గడిచిన సంవత్సరంలో ఎంతమందిని కత్తిపోటు వంటి మాటలతో నువ్వు చంపేశావో, బాధ పెట్టామో పరిశీలన చేసుకోవాలి. ఈరోజు అలాంటి హృదయము కలిగి, అలాంటి ఆలోచనలు కలిగి ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడికి వచ్చి నిలబడ్డామేమో. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకంటే శుద్ధీకరణ అనేది శుద్ధ హృదయాన్ని నీకు ఇస్తుంది. హల్లెలూయా. ఏమిస్తుందండి? శుద్ధీకరణ శుద్ధ హృదయాన్ని నీకు కలుగచేస్తుంది. ఆ శుద్ధ హృదయము నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని చేస్తూ ఉంటాడు.
ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే నీ వెనకటి జీవితమును విడిచిపెట్టు. 2024లో దేవుని హృదయాన్ని నొప్పించిన ఆ జీవితమును మనము విడిచిపెట్టకుండా ముందుకి మనము వెళ్ళలేము. 2025వ సంవత్సరములో నీవు ముందుకి కొనసాగలేవు. ప్రియ సహోదరి, మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఋతు గ్రంథంలో మరొకళ్ళు కనిపిస్తూ ఉంటారు. చూడండి, 1వ అధ్యాయములో మనం చూస్తాం. 16-17 వచనాలు మనం చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించుట చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని సెలవిచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, రూతు తన జీవితంలో వెనకటి మోయాబు జీవితాన్ని విడిచిపెట్టి తన అత్తయ్య అయిన నయోమితో తన అత్త ఆరాధిస్తున్న యెహోవా దేవుణ్ణి నమ్మి మోయాబు అనే వెనకటి జీవితాన్ని, మోయాబు అనే ధనాపేక్షను, మోయాబు అనే శరీరేచ్ఛలను విడిచిపెట్టేసి ఆ వెనకటి జీవితములో ఉన్న సుఖము నాకు అవసరము లేదు, నా దేవుని కొరకు నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు ఎంతగా ఆశీర్వదించబడిందంటే దేవుడు ఆమెను కూడా జనములకు తల్లిగా చేసినారు. యేసుక్రీస్తు ప్రభువారికే ముది అవ్వగా ఆవిడ అయ్యింది. ఈరోజు మనము కూడా ఆ గర్భంలో నుంచి, ఆ యొక్క సంతానము నుంచి వచ్చినటువంటి ఆశీర్వాద ఫలము మనము కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, రూతు ఆ వెనకటి జీవితాన్ని విడిచిపెట్టింది. ఆ లోకాశలను నువ్వు విడిచిపెట్టేసావా? మోయాబు అనే శరీరాశలను నువ్వు విడిచిపెట్టేసావా? ఏ ధనాన్ని ప్రేమించి మోయాబు దేశానికి నయోమి వెళ్ళిందో ఆ ధనాన్ని రూతు ఏం చేసిందంటండి, విడిచిపెట్టేసింది. 2024వ సంవత్సరంలో ఎంత ధనాన్ని నువ్వు ప్రేమించావు? దేవుని కంటే కూడా ధనమును నువ్వు ఎక్కువగా ప్రేమించావు. దేవుడి కంటే కూడా నీకు వచ్చే పేరును నువ్వు ఎక్కువ ప్రేమించావు, పేరు ప్రతిష్టతలని. దేవుని కంటే కూడా ఘనతని ఎక్కువగా నువ్వు ప్రేమించావు. దేవుని కంటే కూడా నువ్వు చేస్తున్న చేతి పనిని నువ్వు ఎక్కువగా ప్రేమించావు. దేవుణ్ణి మహిమపరచలేకపోయావు, విడిచిపెట్టలేకపోయావు మోయాబు అనే లోకాన్ని, లోకాశలని. సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వెనక్కి నువ్వు విడిచిపెడుతున్నావా? వెనక్కి నువ్వు విడిచిపెట్టకుండా ఆశీర్వాదములోనికి ప్రవేశించలేవు. ఈరోజు నువ్వు ఆశీర్వాదములోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నీ హృదయాన్ని శుద్ధీకరణ చేసుకుంటావా? సరి చేసుకుంటావా నీ హృదయాన్ని? 2024లో చేసిన పొరపాట్లు నీకు బాగా తెలుసు. దేవునికి ఇష్టం లేకుండా నువ్వు జీవించిన జీవితం నీకు తెలుసు. నీ కన్నుల ద్వారా, నీ చూపులు, నీ మాటల ద్వారా, నీ నడకల ద్వారా, నీ క్రియల ద్వారా నువ్వు దుఃఖపరిచిన విధానము నీకు బాగా తెలుసు. నీకు బాగా తెలుసు. ఎందుకంటే నీ అంతరాత్మ నిన్ను గద్దిస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టేశావు. పెద్దలు నిన్ను గద్దిస్తున్నా పక్కన పెట్టేశావు. సేవకులు గద్దిస్తున్నా పక్కన పెట్టేశావు. ఎంతమంది మీద ఆయాసపడ్డావో, ఎంతమంది మీద, తల్లిదండ్రుల మీద ఆయాసపడ్డావేమో, దేవుని బిడ్డల మీద ఆయాసపడ్డావేమో, ఈ గడిచిన సంవత్సరంలో సేవకుల మీద ఆయాసపడ్డావేమో. ఎవరి మీద నీ ఆయాసం పెంచుకున్నావో, ఈ ఆయాసకరమైనటువంటి హృదయముతోటి ప్రభు శరీరంలోనికి మనం ప్రవేశించకూడదు. ప్రభు యొక్క ఇచ్చేటువంటి నూతన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే పాత తిత్తులతో, పాత స్వభావముతో వెనక్కి మరిచిపోకుండా ఇక్కడ మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో వాటిని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, నిజంగా మనము మార్కు సువార్తలో మరొక వ్యక్తిని కూడా చూస్తూ ఉంటాం. 10వ అధ్యాయం 46వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. బర్తిలోమై అనేటువంటి ఒక గుడ్డివాడిని మనం చూస్తాం, భిక్షకుడు. అతడు వారు ఎరుకో 46వ వచనం చూడండి. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్య అనేటువంటి ఒక భిక్షగాడు చూసినాడు. అదంతా మనకి తెలుసు. ప్రభువారు అతను ప్రభువా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు, కరుణించు అని కేకలేసినప్పుడు ప్రభువు తనను పిలవగానే ఏం చేశాడో తెలుసా అండి? 50వ వచనములో, అంతటా వాడు బట్టను
పారవేసి, ఏం పారేశాడంటండి? పాత బట్టను పారవేసేశాడు. అప్పటి వరకు అడుక్కుంటూ బ్రతికినటానికి ఆధారమైనటువంటి ఆ జీవితాన్ని విడిచిపెట్టేశాడు. ఇది అవసరం లేదు, ఇక నుంచి నా ప్రభువు మీద నేను ఆధారపడతాను, ఆయన నన్ను బాగు చేస్తాడు, నాకు ఆయన ఉన్నాడు, ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు అవసరం లేదు, ఇలాంటి సంపాదన నాకు అవసరం లేదు, ఇలాంటి నాకు అవసరం లేదనుకున్నాడు. ఈరోజు పాతని విడిచిపెట్టు, పారేయి, నీ జీవితంలో నుంచి తీసిపడే. ప్రియ సహోదరి, నీ జీవితంలో పులిసిన పిండి అనేది ఉండకూడదు. పులిసిన పిండి కొంచెం ఉన్నా కూడా ముద్దంతటిని ఏం చేసిద్దంట? పులిసిపోయేటట్లు చేసిద్ది. మనకు కూడా తెలుసు, కొంచెము పులిసినటువంటి దాన్ని అలాగా వేసేస్తే మొత్తం ఏమైపోతుంది? మొత్తం పులిసిపోతుంది. అవి మజ్జిగైనా ఏవైనా కూడా పులిసిపోతాయి. ఈరోజు పులిసిన పిండి నీలో ఉండకూడదు. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్తూ ఉంటాడు, 16వ అధ్యాయములో 6వ వచనములో, 11వ వచనములో, 12వ వచనములో చెప్తూ ఉంటాడు, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. యేసు ప్రభువారు శిష్యులకి పులిసిన పిండి గురించి జాగ్రత్త అని చెబితే శిష్యులు ఏమనుకున్నారంటే, కొంతమంది వాక్యం చెప్తుంటే కూడా చాలా అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. ఈ గడిచిన సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు వాక్యమును అపార్థం చేసుకున్నావో నాకు తెలియదు, ఎన్నిసార్లు అపార్థం చేసి అలిగేవో నాకు తెలియదు. దేవుని వాక్యంలో ఇక్కడ శిష్యులు సైతం కూడా అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభువారు పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండండి అని అంటే, ఇదిగో మేము రొట్టెలు తేలేదని, రొట్టెలు చేయలేదని, రొట్టెల గురించి పట్టించుకోలేదని మమ్మల్ని ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు, ఆ విషయం గురించి తిడుతున్నారు యేసయ్య అని అనుకున్నారంట. దేని గురించి? పులిసిన పిండి గురించి ప్రభువారు చెప్తూ ఉంటుంటే శిష్యులు కూడా ఏం చేసుకున్నారు? ఆ వాక్యం విషయంలో అపార్థం చేసేసుకున్నారు. కానీ దేవుని వాక్యంలో ప్రభువారు అంటూ ఉంటారు, నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? నేను రొట్టెల గురించి చెప్పట్లా. ప్రభువారు అన్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని చేశారు? ఆయన 5,000 మందికి పంచారు. పులిసిన పిండి అనగా సద్దుకయ్యులు పరిసయ్యులను వారి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుండి అంటున్నాడు. అదే అధ్యాయములో హేరోదు అనేటువంటి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. అలాంటి దుర్మార్గపు హృదయం మీలో ఉన్నదేమో. పరిసయ్యుడు మందిరంలోనికి వచ్చి ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు చెప్పండి? పరిసయ్యుడు ఏం ప్రార్థన చేశాడండి దేవుడి సన్నిధిలోకి వచ్చి? కాదు, నేను చాలా నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, పుదీనాకులోను మెంతుకూరలోను అన్నిట్లో నేనేమిస్తున్నాను? దశంభాగం ఇస్తున్నానని తాను ఏం చేసుకుంటూ వచ్చాడు? పొగుడుకుంటూ వచ్చాడు తను చేసిన దాన్ని. ఆ ప్రార్థన వినబడిందా ప్రభువుకి? వినపడలా. అలాంటి పులిసిన పిండి మనలో ఉన్నదేమో. ఎప్పుడు శాస్త్రులకు ఈ యొక్క సద్దుకయ్యులు పరిసయ్యులు ఎప్పుడు కూడా ఎదుటివారి తప్పుల్ని ఏలు పెట్టి చూపించే మనసే వీళ్ళది. అదే మనసు, అలాంటి మనసు మీలో ఉండకూడదు అని యేసయ్య వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ మనసు, ఆ హృదయము మీలో ఉన్నట్లయితే మీరు ఫలించలేరు. ఆ మనసు తీసేయండి, ఆ పులిసిన పిండి మీలో నుంచి తీసివేయండి అంటూ ఉన్నాడు ప్రభువారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పిండిని నీ హృదయంలో పెట్టుకొని ఈరోజు ప్రభు శరీరములో రక్తములో మనము పాలుభాగస్తులు అవబోతూ ఉన్నామా? జాగ్రత్త సుమ. అందుకే నేను రొట్టె తీసుకోవట్లేదండి, అందుకే నేను ఈరోజు ఇదిగా అనుకుంటున్నావేమో. సహోదరి, దేవుడు నీ కొరకు చివరి రక్తం బొట్టు వరకు దారపోశాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఇక నుంచి ఆ వెనకటి జీవితమును నేను విడిచిపెడతాను ప్రభువా అని ఇలాంటి మనసు నాకు రానివ్వనికుండా నన్ను నేను కాపాడుకోవడానికి నాకు సహాయము చేయని ప్రభు వైపు నీ యొక్క హస్తములెత్తి, ఆయన వైపు నువ్వు కనులెత్తి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి కృప చూపించేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు ఆ పులిసిన పిండి నీ జీవితంలో ఉన్నదేమో సరి చేసుకుంటావా? ఆ మనసుతోటి వద్దు దేవుడి సన్నిధిలో, ఆ మనసుతోటి ఆశీర్వాదంలోనికి మనం వెళ్ళొద్దని దేవుడు బ్రతిమిలాడుతున్నాడు. ఇది మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, 19వ అధ్యాయం 27వ వచనం ఒక మాట చదువుకుందాం చూడండి. చివరి భాగంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనము. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము. ఏం చేశారంటే వారు సమస్తాన్ని విడిచిపెట్టారు.
వారికి ఉన్న వెనకటి జీవితాలన్నిటినీ శిష్యులందరూ కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. నువ్వేమో విడిచిపెట్టకుండా ప్రభువు కావాలి అంటూ ఉన్నావు. ఈరోజు ఆశీర్వాదం కావాలంటూ ఉన్నావు. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్న మన హృదయాలని శుద్ధి చేసుకుందామా? నూతన సంవత్సరంలోనికి వెళుతున్నటువంటి మన జీవితాల్లో ఎక్కడ మలినములు ఉన్నాయో, ఎక్కడ పాపం ఉన్నదో, ఎక్కడ తల్లిదండ్రులకు తెలియకుండా తప్పుడు పనులు చేస్తూ వారిని దుఃఖపరిచే విధంగా జీవించావేమో, దేవుని సేవకులు కళ్ళు కప్పేశామేమో, దేవుని కళ్ళే కప్పటానికి ప్రయత్నం చేశావేమో, ఆయనకే నువ్వు పొరపాట్లు చేసేసి అలా జరిగింది ఇలా జరిగిందని ఆయనకే సర్ది చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేసావేమో నాకు తెలియదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ అవకాశం మనకిస్తున్నాడు. ఈ సంవత్సరము చూడక, ఈ దినము చూడక, ఈ యొక్క సమయంలో ఎంతోమంది మరణించారు. మనకంటే నీతిమంతులు గొప్పవారు చనిపోయారు. కానీ ప్రభు కృపను బట్టి ఈరోజు మనందరము సజీవుల లెక్కలో ఉన్నాం. సజీవుల లెక్కలో ప్రభు మనల్ని ఉంచాడు. కారణం నిన్ను ఆశీర్వదించాలని దేవుని యొక్క ఆశ. అయితే ఆశీర్వాదం కావాలి అంటే వెనకటివి మొదట మర్చిపోతావా? నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటావా? నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగిస్తావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచుకోమంటున్నారు. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నీ కొరకు జీవించేవారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. శపితమైనది తొలగించి పరిశుద్ధపరచుకొని గొప్ప నూతన ఆశీర్వాదాలతో నింపబడటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.